హలో అండి, ఈ ఫ్రాక్ కోసం వచ్చేసి 1/2 మీటర్ కాటన్ క్లాత్ తీసుకుని డబల్ ఫోల్డింగ్ వేసింది. మళ్ళీ దాన్ని ఇలా వేసుకుంటాము. మొత్తం 4 ఫోల్డింగ్స్ అనమాట. 4 మడతలు. మడత వచ్చేసి మన వైపుకు ఉండాలి. ఇప్పుడు బాడీ కొలత కోసం మీ దగ్గర ఆది డ్రెస్ ఉంటే ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి నడుము వరకు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 10.5 ఉంది. అది మన బాడీ పార్ట్ అనమాట. అలాగే ఫుల్ లెంత్ కూడా ఎంతో చెక్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 40 ఇంచెస్, ఫుల్ వచ్చేసి 40 ఇంచెస్ ఉంది. బాడీ పార్ట్ వచ్చేసి 10.5 ఉంది. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు కింద క్రాసులు లేకుండా క్రాస్ని కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని క్రాసులు లేకుండా కట్ చేసేసుకోవాలి. అయితే ఈ డ్రెస్ వచ్చేసి నేను 2-in-1 లాగా యూజ్ చేయొచ్చు అని చెప్పి ఇలా స్టిచ్ చేస్తున్నాను. యాక్చువల్లీ బాడీ పార్ట్ లాగా స్టిచ్ చేయాల్సింది, అలా కాకుండా లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేసేసాం అనుకోండి, మనకి పట్టు పౌడా లాగా వేసుకోవచ్చు, లేదంటే లాంగ్ ఫ్రాక్ లాగా కూడా వేసుకోవచ్చు. కింద ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఇప్పుడు బాడీ పార్ట్ యొక్క లెంత్ ఎంతైతే వచ్చిందో అంత మార్క్ చేసుకొని పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. 10.5 మళ్ళీ ఇంకొక 1/2 ఇంచ్, మొత్తం 11 ఇంచెస్ వచ్చింది కింద నుంచి. అర్థమైంది కదా. ఇలా మార్క్ చేసుకోవాలి. మనం ఖర్చు లేకుండా మార్క్ చేసుకొని మళ్ళీ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాం అనుకోండి, కొలతలు కరెక్ట్గా వచ్చేస్తుంది, మీకు ఏమి ఇబ్బంది ఉండదు. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ అనమాట. అయితే ఇక్కడ నేను 2 ఇంచుల కంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకుంటున్నాను నెక్. అంటే నేను బ్లౌజ్కి వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నాను కదా, బ్లౌజ్ కంటే ఇది లోపలికే ఉండాలి కాబట్టి 2.5 తీసుకున్నాను. ఇక్కడ ఆర్మ్ డౌన్ వచ్చేసి 5 ఇంచెస్, 5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని చంక డౌన్ కదా, ఇది 5 ఇంచెస్ అనమాట, 5 ఇంచులు. ఇక్కడ ఇలా మార్క్ చేసుకొని ఇలా లైన్ అయితే డ్రా చేసుకుంటాము. ఈ క్రాస్ వచ్చేసి ఒక 1 ఇంచ్ అలా ఉండేలాగా, 1 ఇంచ్ కంటే కొంచెం తక్కువ ఉన్నా పర్లే. చెస్ట్ లూజ్ 7 ఇంచెస్, ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా, 1.5 కానీ 2 ఇంచెస్ కానీ. ఇది వచ్చేసి 8 నుంచి 10 ఇయర్స్ వాళ్ళ వరకు కూడా ఈ కొలతలు సరిపోతుంది. లేదు కొంచెం హెల్తీగా ఉన్నారు, బొద్దుగా ఉన్నారు అనుకుంటే చెస్ట్ లూజ్ ఇంకొంచెం పెంచుకోవచ్చు. నెక్ వచ్చేసి నేను ఇక్కడ 4 ఇంచెస్ తీసుకుంటున్నాను అండి. అంటే బ్లౌజ్ది 4 ఇంచెస్ ఉంది, సో ఇది 4.5 తీసుకుంటే బెటర్. 4.5 తీసుకున్నాను, సారీ చెప్పడం మిస్టేక్ చెప్పాను. బ్లౌజ్కి వచ్చి 4 ఇంచెస్ ఉంది కదా, ఇది వచ్చేసి 4.5 అనమాట నెక్ డౌన్. ఇక్కడ వచ్చేసి టక్స్ కోసము, ఇది అంత ఇంపార్టెంట్ కాదు పిల్లలకి, బట్ వేసుకుంటే కొంచెం లుక్ బాగుంటుందని వేస్తున్నాం అంతే. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఇట్లా పైకి డ్రా చేసుకుంటే షేప్ అనేది కొంచెం నీట్గా ఉంటుంది చూడడానికి, అంతే. బాడీ పార్ట్ యొక్క కటింగ్ చేసేద్దాము. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి నేను ఈ షేప్లో పెడుతున్నాను. ఫ్రంట్ నెక్ వచ్చి ఆ షేపు, బ్యాక్ నెక్ వచ్చి వేరే షేప్ పెడదాము. అయితే ఇది నేను 2-in-1 లాగా యూజ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి మనం ఒకసారి బ్లౌజ్ను కూడా చెక్ చేసుకోవాలి. అంటే బ్లౌజ్ కంటే ఈ నెక్ అనేది కొంచెం కిందకు ఉండాలి. నార్మల్గా ఇది బాడీ పౌడర్ లాగా స్టిచ్ చేయాల్సింది, అలా కాకుండా బాడీ పౌడర్ లాగా స్టిచ్ చేసే బదులు అదేదో లైనింగ్ ఒకటే ఉంటుంది కదా, లైనింగ్ ఒకటే కాకుండా పైన మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా వేసి స్టిచ్ చేసామనుకోండి, లాంగ్ ఫ్రాక్లో కూడా వేసుకోవడానికి వస్తుంది అని చెప్పి ఇలా స్టిచ్ చేస్తున్నాము. అయితే లెహెంగాలా స్టిచ్ చేసుకోవచ్చు, బట్ మా పాప అంతగా ఇష్టపడదు, అంటే కింద ఎలాస్టిక్ ఉంటే వేసుకోవడానికి, దానికోసం అని చెప్పి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ విడివిడిగా తీసేసుకుంటున్నా. మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకున్నాం కదా, అప్పుడు ఫ్రంట్ బ్యాక్ విడిగా తీసుకొని ఫ్రంట్ వచ్చేసి కట్ చేసేస్తున్నా. చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్. ఓకే, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇక్కడ కొంచెం లోతు తీసుకోవాలి ఈ రౌండ్ తిరిగే దగ్గర, అంతే. కొంచెం ఇక్కడ కొంచెం కరెక్ట్గా ఉండేలాగా తీసేసుకున్నామంటే, ఇంకా కొంచెం నెక్ చిన్నదిగా ఉందేమో అని చెప్పి ఇంకొంచెం కట్ చేశాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి వచ్చేసి ఫస్ట్ 2.5 దగ్గర ఒక మార్కింగ్, ఇక్కడ నుంచి 6 ఇంచెస్ దగ్గరికి. అంటే నేను బ్యాక్ పార్ట్ని మామూలుగా మనం బోట్ నెక్ లాగా వస్తుంది కదా, పైన థ్రెడ్ వస్తే అలా స్టిచ్ చేద్దాం అనుకుంటున్నా కాబట్టి 2.5కి ఒక మార్కింగ్ చేసుకున్నా. ఫస్ట్ 2.5కి మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి ఒక 4 ఇంచెస్, మరీ కిందకి వెళ్ళిపోతే ఇంకా బాడీ కొంచెమే ఉంటుందని చెప్పి 4 ఇంచెస్. మీరు కావాలంటే ఇంకొంచెం కిందకి దించుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇలా రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నా. ఇక్కడ వచ్చి వేరే షేప్ ఏమైనా, అంటే పాట్ నెక్ కాకుండా ఇంకోటి, ఇక్కడ మీకు నచ్చిన షేప్ డ్రా చేసుకోవచ్చు అండి, ఇదే చేయాలని లేదు. నేను పాట్ నెక్ చాలా స్టిచ్ చేశాను కాబట్టి నాకు చాలా బోర్ కొట్టేసింది, అందుకని చెప్పి ఏమైనా చేంజ్ చేద్దామని చెప్పి జస్ట్ ఈ షేప్ ఇస్తున్నాను. ఏం లేదు, అక్కడ నుంచి ఇలా తిప్పేసామంటే ఆ షేప్ వచ్చేస్తుంది అంతే. అయితే నేను దీన్ని కట్ చేయట్లేదు, తర్వాత బకరం పీస్ మీద కట్ చేసేసుకుందాము. ఇదిగోండి,
ఇలా ఉంటుంది నెక్. నాకైతే కొంచెం లైట్గా కనిపిస్తుంది, మీకు వీడియోలో కనిపించకపోవచ్చు. లోపల వైపు డ్రా చేస్తాను, అప్పుడు కొంచెం మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా వస్తుంది అన్నమాట నెక్. ఇప్పుడు ఇటువైపు కూడా డ్రా చేసేసామంటే నీట్గా కనిపించేస్తుంది. అంతే, అయిపోయింది. మనకి బాడీ పార్ట్ యొక్క కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. లేదు మాకు ఇలా అవసరం లేదు అనుకుంటే మీరు బాడీ పౌడర్ అలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. అంతే, అయిపోయింది. నెక్స్ట్ హ్యాండ్స్ కోసం వచ్చేసి ఈ పీస్ తీసుకున్నాను. నా దగ్గర మిగిలి ఉండే పీసులతో అడ్జస్ట్ చేస్తున్నా, చిన్నపిల్లలకే కాబట్టి మన దగ్గర కొంచెం మిగిలి ఉన్నా కూడా అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. కింద కూడా స్ట్రైట్గా ఉండేలాగా ఫస్ట్ మార్క్ చేసుకొని, ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి నేను ఒక 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. చాలు, మీరు ఫుల్ లెంత్ హ్యాండ్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. బట్ ఇది మనకి బ్లౌజ్ కింద ఉండాలి కదా, కొంచెం అటు ఇటు అయినా కనిపిస్తుందేమో అని చెప్పి నేను 5 ఇంచెస్కే మార్క్ చేసుకుంటున్నా. హ్యాండ్ డౌన్ వచ్చేసి 2 ఇంచెస్. 2 ఇంచెస్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకుంటాము ఇక్కడ, అంటే పైనుంచి 2 ఇంచెస్ అనమాట హ్యాండ్ డౌన్ కోసం. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 6 ఇంచెస్ అనమాట. 6.5, 7 కూడా ఉంటుంది. మీరు అది 6.5 తీసేసుకోండి, పర్లేదు. ఈ విధంగా కరువు తీసేసుకోవడమే, అంతే. హ్యాండ్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకోవడమే. అయితే చిన్నపిల్లలకి కొంచెం ఎదిగేదాకా వేసుకోవాలి అనుకుంటే ఖర్చులు కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటే బెటరు. 2 ఇంచెస్ 2.5 దాకా కూడా పెట్టుకోవచ్చండి. అంటే పిల్లలు కొంచెం తొందరగా ఎదిగిపోతారు కదా, సో వాళ్ళకి కొంచెం బిర్ర అయిపోవచ్చు, అలాగే పొట్టు అయిపోతుంది. అందుకోసం అని చెప్పి కొంచెం మనం ఖర్చులు ఎక్కువ పెట్టుకుంటే ఫ్యూచర్లో కూడా బాగానే యూజ్ అవుతుంది. అంటే పెరిగే లోపల అన్నిసార్లు వేసేయలేం కదా, ఇలాంటి ఇలాంటి పట్టు పౌడర్లు ఇలాంటివి వేసేస్తే పర్వాలేదు, కానీ అంత ఎక్కువగా యూజ్ చేసే లోపల పెరిగిపోతారు చిన్నపిల్లలు. అలాగే ఫ్రంట్ లోతు కూడా తీసేయాలండి, కొంచెం కరువు తీసి ఫ్రంట్ లోతు తీసేయాలి. అంతే, హ్యాండ్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. బాడీ పార్ట్ అయిపోయింది, హ్యాండ్ అయిపోయింది. నెక్స్ట్ బాటమ్ పార్ట్ కోసం నేను ఇక్కడ 2 మీటర్స్ క్లాత్ని అయితే తీసుకున్నాను. ఇదిగోండి, ఇది 2 మీటర్స్. నేనేం కట్ చేయట్లేదు, చూడండి. కింద పైన కోరాస్ ఉన్నాయి, అంటే అంచులు వచ్చి ఉన్నాయి మనకి. అంచు దగ్గర నుంచి పొడవు చూసుకుంటున్నా. పొడవు వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ యొక్క పొడవు మనకి ఎంత కావాలి, 30 ఇంచెస్. అంటే ఫుల్ పొడవు 40 కదా, బాడీ పార్ట్కి 10 పోతే బాటమ్ పార్ట్కి 30. కింద కొంచెం ఎక్స్ట్రా ఉంది కాబట్టి దాన్ని మనం ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసేద్దాం. ఇంకా దాన్ని ఏం చేయను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి శారీ పీస్. ఇది ఇక్కడ నా దగ్గర 4 మీటర్స్ ఉంది. 4 మీటర్స్ ఎక్కువ అయిపోద్దో ఏమో అని చెప్పి నేను 1 మీటర్ అయితే కట్ చేసేసాను. కానీ బట్ నాకు తర్వాత అనిపించింది 4 మీటర్ అయినా పర్లేదు, బాగానే ఉండేది. ఫ్రిల్స్ ఎక్కువ అంటే దగ్గరగా వచ్చి బాగుండేది అనిపించింది. 3 మీటర్స్ సరిపోతుందండి 8 నుంచి 10 ఇయర్స్ వాళ్ళకి. బట్ 4 మీటర్స్ తీసుకుంటే ఉంటే కనుక తీసుకోండి, చాలా బాగా వస్తుంది ఫ్రిల్స్ అనేది. ఇప్పుడు టోటల్ పొడవు మనకి ఎంత, 30 ఇంచెస్ కదా, 30 ఇంచెస్కి ఒక 6 ఇంచెస్ ఎక్స్ట్రా, అంటే పట్టీ కోసం 6 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని 36 ఇంచెస్కి ఇలా కట్ పెట్టుకొని ఒక పోగు లాగామంటే మనకి వచ్చేస్తుంది. అదే విధంగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మీకు ఇలా రాకపోయినా సరే కరెక్ట్గా మడత వేసేసుకొని ఒకటే మడతగా స్టార్టింగ్ తీసుకున్నా చూడండి, అలా ఒకటే మడతగా వేసేసుకొని ఒకేసారి కట్ చేసేవచ్చు. బట్ అలా కట్ చేస్తే కొంచెం ఎగుడు దిగుడు రావచ్చేమో అని చెప్పి ఇలా కట్ చేస్తున్నా. అందుకోసం కూడా కాదు, నా దగ్గర చెప్పా కదా 4 మీటర్స్ ఉంది, 1 మీటర్ కట్ చేసి తీసేద్దామని చెప్పి నేను ఇలా కట్ చేసుకుంటూ పోయాను. బట్ స్టిచ్ చేసిన తర్వాత నాకు అనిపించింది 4 మీటర్స్ అయినా పెట్టేసి ఉంటే బాగుండేమో అని చెప్పి. అంతే, ప్రిల్స్ కట్ చేసేసాము చూడండి. ఇంకా బాటమ్ పార్ట్కి మనకు అయిపోయింది. ఇంకా బ్లౌజ్ పీస్కి వచ్చేసి ఇలా దీంట్లో నుంచి కట్ చేసేసుకోవడమే. సేమ్ నేను బాడీ పార్ట్కి బ్లౌజ్ పీస్ వేయట్లేదు, ఇదే పీస్ని వేసేస్తున్నా. బ్లౌజ్ పీస్ ఉంది కానీ నాకు ఎందుకో వేయబుద్ధి కాలేదు, అందుకని చెప్పి ఇంకా ఇదే వేసేసాను. దానికోసమే లైనింగ్ రెడ్ కలర్ తీసుకున్నాను. మళ్ళీ దీనికోసం మళ్ళీ ఇంకో కలర్ తీయలేం కదా అని చెప్పి ఈ కలర్నే యూజ్ చేసేస్తున్నా. దాని బ్లౌజ్ వచ్చేసి కొంచెం రెడ్డిష్ కలర్లో వచ్చింది. ఇప్పుడు హ్యాండ్ కోసము ఇక్కడ ఇంతకుముందు నేను కట్ చేసి పెట్టుకున్నా కదండి, మిగిలిన దాన్ని అలా 4 ఫోల్డింగ్స్ వేసేసుకొని హ్యాండ్ కూడా కట్ చేసేద్దాము. అంతే, అయిపోయింది హ్యాండ్ కటింగ్ కూడా. మీరు కావాలంటే ప్రిల్స్ పెట్టుకొనైనా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఇంకా మనం పట్టి స్టిచ్ చేయడం కోసం ఫస్ట్ లోపల వైపు అండి, నేను లోపల వైపు వేస్తాను ఎప్పుడైనా సరే. 6 ఇంచెస్ కదా, ఇక్కడ నుంచి 6 ఇంచెస్ ఒక మార్క్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకోవడమే.
ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకున్నామంటే ఇది 3 ఇంచెస్ వస్తుంది అనమాట పట్టి. అర్థమైంది కదా. ఇప్పుడు బోర్డర్ పక్కనే మనం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇదిగోండి 6 ఇంచెస్కి, అంటే 6 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి మీరు ఎంత ఎక్కువ తీసుకుంటే దాన్ని అనమాట ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. మీరు 8 ఇంచెస్ తీసుకున్నారనుకోండి 8కి ఫోల్డ్ చేసుకుంటే అది మనకి ఆ పట్టి అనేది 4 ఇంచెస్ వస్తుంది. ఇదిగోండి ఒకసారి మొత్తం చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి కరెక్ట్గా ఉందా లేదా పొడవు, ఇక్కడ నుంచి ఇక్కడికి 10 ఇంచెస్ ఉంది. ఒకసారి చెక్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. కింద నుంచి ఒకసారి చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే ఈ పట్టి యొక్క వెడల్పు వచ్చి 3 ఇంచ్ ఉండాలి. టోటల్ ఉంది, ఇక్కడ కూడా 3 ఇంచ్ ఉంది. అలా కొంచెం కొంచెం చూసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. లేదంటే క్రాసులు వచ్చేస్తుంది, అస్సలు బాగోదు. ఒకసారి చెక్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఈ పట్టి మనకి ఖచ్చితంగా 3 ఇంచ్ ఉండాలి. నేను బార్డర్ పక్కనే వేస్తున్నా కాబట్టి నాకు అంత ఇబ్బంది ఉండదు అనమాట. బార్డర్ పక్కనే స్టిచ్ చేస్తున్నా, ఇంకా బార్డర్ దగ్గర నుంచి 3 ఇంచ్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటే చాలు, అంత ఇంకేం అవసరం ఉండదు. నార్మల్గా అయితే కింద నుంచి కూడా స్టిచ్ చేసుకుంటూ రావాలి. నెక్స్ట్ ఫ్రిల్స్ పెట్టడం కోసం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంతైతే ఉందో అంత ఇంచెస్లో కొలత వేసుకోవాలి. చూస్తున్నారు కదా, స్టార్టింగ్ నుంచి ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి ఇంకొంచెం చేసుకొని ఇలా మొత్తం కొలత వేసుకున్న తర్వాత ఇక్కడ నడుం పాటు డబల్ ఫోల్డింగ్ ఉంది చూడండి, దాని మీద పెట్టుకున్నాను. అది ఎంత ఉందో దాన్ని 4గా చేసుకోవాలి. అంటే నాకు ఫుల్ నడుము కొలత వచ్చేసి 28 ఇంచెస్ వచ్చింది. 28 ఇంచెస్ని ఇది ఫుల్ ఎంత అయితే వచ్చిందో, ఇది 3 మీటర్స్ కదా, 151 వచ్చింది. 151 డివైడెడ్ బై 28 ఇంచెస్ చేసుకుంటే మనకి ఫ్రిల్ ఎంత పొడవు పెట్టుకోవాలో వచ్చేస్తుంది. నాకైతే 4.5 వచ్చింది. 4.5కి ఇలా మనం ఫ్రిల్ పెట్టుకోవాలి. అర్థమవుతుంది కదా. అంటే నేను 1 ఇంచ్ వెడల్పులు పెట్టాలనుకుంటున్నా కాబట్టి ఏం లేదండి, నడుము లూజ్ ఎంతైతే ఉందో దాన్ని డివైడ్ చేసుకోవాలి. క్లాత్ మొత్తం కొలతేసుకొని ఇప్పుడు 1 ఇంచ్ పెట్టాలనుకుంటున్నా కాబట్టి 4.5కి ఒక మార్క్ చేసుకొని మళ్ళీ 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఆ 1 ఇంచ్ నుంచి 4.5కి ఇలా ఫోల్డ్ పెట్టేస్తున్నాను అనమాట. ఫుల్గా తీసేసుకొని ఉంటే నాకు 6 ఇంచెస్ అట్లా వచ్చి ఉండేది. ఇంకా ఫ్రిల్ బాగా వచ్చేదనమాట, లోపలికి బాగా వెళ్ళి. ఇదిగోండి 4.5, ఇక్కడ నుంచి 1 ఇంచ్, ఈ 1 ఇంచ్ దగ్గర తెచ్చి ఇక్కడ 4.5లో కలిపేయాలి. అర్థమవుతుంది కదా. అలా వేస్తే ఏంటంటే మనకి 1 ఇంచ్ వెడల్పుతో ఫ్రిల్ అనేది వస్తుంది. 4.5 చేసా కదా, మళ్ళీ ఈ 1 ఇంచ్ మార్క్ ఇక్కడ స్టార్టింగ్ దగ్గర 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. అర్థమవుతుందా. ఈ 1 ఇంచ్ తెచ్చి దీని మీద పెట్టేసి పిన్నుతో సెక్యూర్ చేసేసి మనం ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. అంటే నడుం భాగం వచ్చేసి మనం 7 ఇంచ్ తీసుకున్నాం కదా, 7 4 ఎంత మనకి ఫోల్డింగ్ మీద ఉన్నప్పుడు 28, అది ఇక్కడ 3 మీటర్స్ కదా, ఒక 1 మీటర్కి వచ్చేసి 39, 39, 39, 39, 3 39 లెంత్ అయితే వచ్చిందో డివైడెడ్ బై నడుము కొలత అంటే 28 వేసుకుంటే మనకి వచ్చేస్తుంది. ఫ్రిల్ అనేది ఎంత వెడల్పులో పెట్టాలనేది డివైడెడ్ బై చేస్తే నాకు 4.5 వచ్చింది. అర్థమవుతుంది కదా. 4.5 వచ్చింది కాబట్టి స్టార్టింగ్ కొంచెం వదిలేసి 4.5కి మార్క్ చేసుకొని మనం మార్క్ చేసుకున్న దగ్గర నుంచి 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఇక్కడ నుంచి 4.5కి ఒక మార్క్ చేసుకొని ఒక 1 ఇంచ్ అనేది ఫ్రిల్ అనేది ఉండాలన్నమాట. ఇదిగో 4.5, ఇక్కడ నుంచి ఇక్కడ 1 ఇంచ్, స్టార్టింగ్ నుంచి 1 ఇంచ్, ఇంకా 4.5 దగ్గరికి ఈ ఫ్రిల్ని ఇక్కడ తీసుకొచ్చేసి ఇలా పిన్నుతో సెక్యూర్ చేసేయాలి. ఇలాగే చివరి వరకు కూడా ఇలాగే ఫ్రిల్స్ పెట్టుకుంటూ పిన్నుతో సెక్యూర్ చేసేవచ్చు. లేదు అనుకుంటే మీరు మిషన్ మీద కూడా అంతే 4.5 పెట్టుకుని 1 ఇంచ్ లోపలికి వెళ్ళేలాగా 1 ఇంచ్ పైకి కనిపించేలాగా ఫ్రిల్ పెట్టుకోవాలి. అలా ఫ్రిల్స్ పెట్టేసిన తర్వాత మొత్తం పెట్టేశాను. తర్వాత కింద వచ్చేసి దాన్ని స్ట్రైట్గానే కింద కూడా మనం స్టిచ్ చేసుకుందాం. ఎందుకంటే నేను ఇది ఐరన్ ప్లీట్స్ లాగా పెడదాం అనుకుంటున్నా. కుట్టు అయితే చాలా లూజ్ కుట్టు వేసుకోండి, అప్పుడైతే మనకి ఈజీగా వచ్చేస్తుంది. లేదని నార్మల్ కుట్టు వేసారంటే కష్టం అయిపోద్ది. సో అది ఒకసారి గమనించుకోండి. కరెక్ట్గా దాన్ని స్ట్రైట్గా ఇప్పుడు ఫ్రిల్ పట్టుకున్నామంటే దాన్ని స్ట్రైట్గా మనకి ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసినప్పుడు దాన్ని స్ట్రైట్గా ఇలా లోపలికి పెట్టేసి ఒక స్టిచ్ వేసేసుకుంటూ వెళ్ళాలి. అలా స్టిచ్ చేసేసిన తర్వాత దాన్ని ఐరన్ ఈ విధంగా చేసేసుకోవాలి. పైన కొంచెం పట్టుకున్నట్టు గట్టిగా పట్టుకున్నట్టు చేసామంటే ఐరన్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. అదే మడత మీద ఐరన్ చేసామంటే ఈ మడత ఇలాగే ఉండిపోతుంది. చూడడానికి లుక్ అనేది బాగుంటుంది. ఎప్పుడైనా సరే ఐరన్ చేసుకోండి, లుక్ అసలు చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు బాడీ పార్ట్ కోసం వచ్చేసి మనం ఈ నెక్ మొత్తం ఎంత వచ్చింది 6 ఇంచెస్ కదా, నెక్ యొక్క వెడల్పు 2 ఇంచెస్, 2 ఇంచెస్కి డౌన్ వచ్చేసి 6 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటాము. బకరం పీస్ మీద డ్రా చేస్తున్నాను. నెక్స్ట్ 2 ఇంచెస్ వచ్చేసి 2.5 వచ్చేసి ఇక్కడ థ్రెడ్ వస్తుంది కదా, నెక్ రౌండ్ తీసుకుంటాం చూడండి అక్కడ. నెక్స్ట్ కింద వచ్చేసి ఇలా మార్క్ చేసుకుంటాం షేప్ అనేది. ఇప్పుడు దానికంటే ఒక 1 ఇంచ్ ఆర్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. నార్మల్గా ఎంతైతే ఉందో అంతే మార్క్ చేసుకొని దానికంటే 1 ఇంచ్ ఆర్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవడమే. బకరం పీస్ని ఈ విధంగా కట్ చేసుకున్నామంటే
అయిపోద్ది. ఇంకా లోపల వైపు కూడా ఇప్పుడు వచ్చేసి బక్రం పీస్ని లైనింగ్ పీస్ మీద పెట్టి అతికిచ్చేయడమేనండి. అతికించకపోయినా ఒక స్టిచ్ వేసేసుకున్నా చాలు. స్టిచ్ వేసేసుకొని ఇంకా దానికి అతుకోపోద్ది కదా ఐరన్ ఈ బక్రం పీసు, ఇంకా దాన్ని బయట వైపు పెట్టేసి ఇదిగోండి ఇలా అతికిచ్చేస్తాము ఐరన్ చేసేసిన తర్వాత. ఇప్పుడు నార్మల్గా మనం బాడీ పార్ట్కి కుట్టి ఎలా తిప్పేస్తామో లోపల వైపుకి అలా తిప్పేస్తే చాలు. ఇంకా లోపలికి తిప్పేసి ఒక స్టిచ్ వేసేసామంటే చాలు, మనకి బాడీ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. అయితే ఈ క్లిప్ అనేది మిస్ అయిందండి. సో ఏం లేదండి, బక్రం పీస్ ఉండేది అతికిచ్చేసి పైన వైపు పెట్టేసి ఇంకా మనం నార్మల్గా బాడీ పార్ట్ని కుట్టి తిప్పేస్తాం చూడండి, నెక్ వైపు అలా కుట్టి తిప్పేసి టక్స్ వేసేసుకున్నామంటే అంతే కంప్లీట్ అయిపోతుంది. నా వీడియోస్లో చాలానే ఉంటాయి కుట్టి ఇలా తిప్పేసేది చిన్నపిల్లల ఫ్రాక్స్, సేమ్ అంతే, ఇంకేం లేదు. నేనైతే వీడియో తీస్తుందా అనుకున్నాను, షూట్ అవుతుంది అనుకున్నా, బట్ అది అసలు షూట్ అయినట్టు లేదు. సో సారీ, ఏమనుకోకండి. ఇప్పుడు ఇంకా హ్యాండ్ పీస్ మీద ఫ్రంట్ వైపు ఇలా కనిపించే వైపు లైనింగ్ పీస్ని పెట్టేసి ఇలా జాయింట్ చేసేసి లోపల వైపు తిప్పేసి ఒక స్టిచ్ వేసేసేయడమే. సేమ్ అంతే, బాడీ పార్ట్ కూడా అంతే. పై వైపు నెక్ వైపు స్టిచ్ వేసేసి పైన ఒక స్టిచ్ వేసేస్తాము. ఇలా లోపల వైపు తిప్పేసి ఇంకా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా జాయింట్ చేసేసుకుంటాం అంతే, ఇంకేం లేదు. బాడీ పార్ట్ అంటే అసలు మాకు అర్థం కాలేదు అనుకోవడానికి కూడా లేదు. మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసి చూడండి. సింపుల్గా ఉంటుందండి అసలు బాడీ పార్ట్, అసలు కష్టం అనేదే ఉండదు. దాంట్లో చేయడానికి కూడా ఏం లేదనమాట. నెక్ వైపు తిప్పేసామా, లోపల వైపు తిప్పేసి ఇంకా చుట్టూ కుట్టు వేసేసామా అంతే. ఫ్రంట్ బ్యాక్ రెండింటిని కూడా ఇదే విధంగా చేసుకోవాలి. అలాగే నేను అంతకుముందు పాట్ నెక్ బ్లౌజ్ 40 సైజ్ వాళ్ళది పెట్టున్నాను. అంటే థ్రెడ్ ఎలా పెట్టానని మీకు డౌట్ రావచ్చు కదా, అందుకోసం అని చెప్పి. సేమ్ దాంట్లో కూడా కొంచెం ఇంచుమించు ఇలాంటి నెక్కే ఉంది. సో ఒకసారి చెక్ చేసి చూడండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. లోపల వైపు పెట్టేసి తిప్పేస్తాం అనమాట, ఇంకేం లేదు. నెక్స్ట్ ఇక్కడ షోల్డర్స్ని జాయింట్ చేసుకుంటున్నా. డబల్ స్టిచ్ అనేది కంపల్సరీ వేసుకోవాలి షోల్డర్స్కి, అప్పుడే స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని జాయిన్ చేసుకోవడమే. ఇక్కడైతే మీరు హ్యాండ్కి వచ్చేసి ఇప్పుడు బాడీ పార్ట్ బాటమ్ పార్ట్ ఒకటే తీసుకున్నాం కదా, హ్యాండ్కి ఫుల్గా బార్డర్ ఉండే క్లాత్ తీసుకుంటే చాలా బాగుంటుంది. బట్ నేను ఇంకా ఫ్యాబ్రిక్ ఎలాగో వేస్ట్ అయింది కదా అని చెప్పి నేను 1 ఇయర్ పాపకు స్టిచ్ చేద్దామని చెప్పి పక్కన పెట్టాను. అందుకోసం అని చెప్పి పెద్ద బార్డర్ తీసుకోలేదు. లేకపోతే హ్యాండ్ కొరకే సపరేట్ బార్డర్ తీసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది లుక్ అనేది. ఇక్కడ చూసారు కదా, నేను చిన్న బార్డర్ది తీసుకున్నా హ్యాండ్కి, అంతగా లుక్ అనిపించదు. నార్మల్గా ఇదిగోండి ఈ విధంగా రెండు హ్యాండ్స్ కూడా ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నడుం దగ్గర చిన్న పట్టి అంటే థ్రెడ్ అనేది పెట్టుకోండి, చూడడానికి లుక్ అనేది చాలా బాగుంటుంది. థ్రెడ్ పెట్టుకుంటే ఏంటంటే నడుం దగ్గర లూజ్ ఉన్న థ్రెడ్తో సెక్యూర్ చేసామంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అనమాట. నడుం దగ్గర దీన్ని కట్టుకుంటే ఫినిషింగ్ అనేది చూడడానికి నీట్గా ఉంటుంది, అంటే కరెక్ట్గా ఉంటుంది షేప్ అనేది. దానికోసం అని చెప్పి నేను ప్రతి దానికి ఇలా థ్రెడ్ అయితే పెడతాను నడుం దగ్గర. చిన్నపిల్లలకి అయితేనే చూడడానికి చాలా బాగుంటుందండి, ట్రై చేసి చూడండి. ఇలా రెండింటిని అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీకు అర్థమైంది కదా, నేను బాటమ్ పార్ట్ ప్రిల్స్ పార్ట్ని రెండుగా కట్ చేయలేదు, ఫ్రంట్కి ఒకటి బ్యాక్ ఒకటి కట్ చేయలేదు, ఒకటే పీస్గా ఉంచా. అర్థమైంది కదా. సేమ్ అదేవిధంగా లైనింగ్ పీస్ని కూడా ఇది 2 మీటర్స్ ఉంది కదా, అంచు ఉండే వైపు ప్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఇది ఇంత పెట్టాలని ఏం లేదు, సగం వరకు వచ్చేసి ఫ్రంట్కి సరిపోవాలన్నమాట. సగం అంటే మనకి ఎంత 7 ఇంచెస్ కదా, 7 ఇంచులో సగం ఎంత మనకి 7 ఇంచ్ని డబల్ చేస్తే ఎంత 14 ఇంచ్ కదా, సగం వరకు 14 ఇంచ్ రావాలి. ఇంకో సగం వచ్చేసి ఇంకో 14 ఇంచ్ రావాలంతే. ఇది మీకు ఎక్కువైంది అనుకోండి కొంచెం దగ్గర పులిసి పెట్టేయండి. లోపలిదే కాబట్టి ఎలా పెట్టినా పర్వాలేదు, కరెక్ట్గా ఇంతే రావాలని లేదు. ఇంకా కింద కూడా ఎక్స్ట్రా ఉంది కదా, దాన్ని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తున్నా. కింద అంచు ఉండేదే కాబట్టి తర్వాత పొట్టిగా ఉంది అంటే పొడుగ్గా చేసుకోవాలనుకుంటే అది విప్పేసామంటే సరిపోద్ది. ఇప్పుడు చూడండి, బాడీ పార్ట్ పైన మనం ప్రిల్స్ పెట్టుకున్నాం కదా మెయిన్ ఫ్యాబ్రిక్, దాన్ని పెట్టి దాని మీద వచ్చేసి లైనింగ్ పెట్టి నడుం దగ్గర జాయింట్ చేస్తున్నా. చూడండి, మీకు డౌట్ రావచ్చు కదా, బాడీ పార్ట్ 2 పీసెస్ ఉన్నాయి బట్ బాటమ్ పార్ట్ ఒకటే పీస్ ఉంది, ఎలా జాయింట్ చేస్తామనేది చూడండి. చేస్తాను. ఈ విధంగా పెట్టుకొని జాయింట్ చేసుకుంటూ వెళ్ళాలి ఫస్ట్ దాని చివరి వరకు కూడా. నార్మల్గా అయితే కింద పార్ట్ను కూడా రెండుగా కట్ చేసేసుకొని ఫ్రంట్కి ఒకటి బ్యాక్ ఒకటి నడుం దగ్గర జాయింట్ చేసుకోవచ్చు. అది ఈజీగా ఉంటుంది కొత్త వాళ్ళకి. ఇది కూడా చాలా ఈజీగానే ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, ఏం ప్రాబ్లం ఉండదు. లేదు అనుకుంటే 1 సైడ్ జాయింట్ చేసేసి స్టిచ్ చేసుకోవచ్చు. దాని బదులు ఇదే కొంచెం బాగుంటుందండి. ఇలా ఈ చివరి దాకా వచ్చిన తర్వాత ఇదిగోండి
మనకి బాడీ పార్ట్ అయిపోయింది కదా, కానీ బాటమ్ పార్ట్ కింద పార్ట్ ఉంది, ప్రిల్స్ పార్ట్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇంకొకటి ఉంది కదా, అది వచ్చేసి ఇలా తీసుకొని వచ్చి దాని పక్కన పెట్టేయడమే అంతే. ఇలా పక్కన పెట్టేసుకొని ఇలా దీన్ని దానిపైన పెట్టేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వచ్చేయడమే. అర్థమైంది కదా. అయితే నేను మిడిల్ భాగంలోకి నేను ఒక చిన్న టక్స్ పెట్టుకున్నాను, బాటమ్ పార్ట్కి టక్స్ పెట్టుకొని అక్కడ వరకు నేను ఫ్రిల్ పెట్టలేదు. ఓకేనండి. ఫ్రిల్ పెడితే ఏంటంటే సైడ్ జాయింట్ చేసేటప్పుడు మరీ ఉబ్బుగా ఉంటుంది. సో మిడిల్ పాయింట్ దగ్గర ఒక 2 ఇంచ్ వదిలేసి ఫ్రిల్ పెట్టాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే బాటమ్ పార్ట్కి అలా పెట్టుకోవాలి. లైనింగ్కి పెట్టా కదా 2 ఇంచెస్ వదిలేసి తర్వాత ఫ్రిల్ పెట్టా కదా, అలాగనమాట. అంతే. ఈ చివరి వరకు ఇలా జాయిన్ చేసుకుంటూ వచ్చేస్తాం. అర్థమైంది కదండి. మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేసుకున్నామంటే చాలు, అయిపోతుంది. స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ కిందేమో క్లోజ్ ఉంది, పైన డండం దగ్గర మాత్రం ఓపెన్ ఉంది, చూస్తారు కదా. ఇప్పుడు మనం ఇలా జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఈ జాయింట్ అనేది కింద వరకు చేయాల్సిన అవసరం లేదు, ఇలా స్టిచ్ చేసుకుంటే. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకొని 4.5 ఒకసారి రఫ్ చేసేసుకొని కింద ఆర్మ్ డౌన్ కూడా 6 ఇంచెస్. ఇదిగో ఇక్కడ చూడండి, నేను ఈ సైడే చూపిస్తున్నా మీకు మెయిన్గా. ఈ సైడే మీకు కదా మీకు డౌట్ ఉండొచ్చు, ఇటు సైడ్ ఎలా జాయింట్ చేయాలని. ఏం లేదు, ఇలా పెట్టేసుకొని ఇక్కడ నడుం బెల్ట్ పెట్టేసుకుంటాం, లోపల థ్రెడ్ పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చి ఇది వచ్చేసి ఒక 2 ఇంచెస్ ఆర్ 3 ఇంచెస్ వరకు కింద వరకు స్టిచ్ చేసేసుకుంటే చాలు, అయిపోతుంది. ఈ విధంగా కిందకి ఇలా 2 ఇంచెస్ క్రాస్గా బయటకు వచ్చేసేయాలి. 3 ఇంచెస్ వేసుకోండి, బెటర్. షేప్ అనేది నీట్గా ఉంటుంది చూడడానికి. తర్వాత పక్కనే కూడా ఇంకొక స్టిచ్ వేసేసుకొని సేమ్ అంతే ఆ చివరి వరకు, అంటే చివరి వరకు కాదు, ఇంతకుముందు స్టిచ్ చేసాం కదా కింద ఒక 2.5 3 దాకా, అక్కడ వరకు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళడమే. ఇదిగోండి, అటువైపు 2 స్టిచ్లు వేసేసుకున్న తర్వాత ఈ సైడ్ కూడా ఇంకా సైడ్స్ నార్మల్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయడమే. ఇలా స్టిచ్ చేసేసుకుంటూ వచ్చి ఇక్కడ ఇది ఉంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్, కొంచెం 2 ఇంచెస్ వరకు కింద వరకు స్టిచ్ చేసుకుంటూ వచ్చి ఆ తర్వాత లైనింగ్ పీస్ని వదిలేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. అయితే ఇది కొంచెం పోగులుగా వస్తుంది అనిపించి నేను ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేస్తున్నా. మీకు అవసరం లేదనుకుంటే వదిలేయచ్చు అనమాట, నార్మల్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కాకపోతే చిన్నపిల్లలకి కొంచెం పోగులు గీకులు రాకుండా ఫినిషింగ్ నీట్గా ఉండాలంటే ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వచ్చామంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అంతే. ఇప్పుడు ఇంకొక స్టిచ్ కూడా వేసుకుంటూ వచ్చేసామంటే కంప్లీట్ అయిపోతుంది మనకి ఫ్రాకు. చాలా బాగుంటుందండి. అసలు నేను వేసుకొని చూపిస్తాను, షార్ట్ వీడియోలోనే చూపిస్తాను తొందరలోనే, 2 కంబైన్ చేసిన వీడియో. ఇప్పుడైతే పాప వేసుకోవట్లేదు, ఒక చిన్న ఫంక్షన్ ఉంది కాబట్టి నేను నలిగిపోతుందని చెప్పి వేయట్లేదు. రెండింటిని కలిపి చూపిస్తా, అంటే ఈ లాంగ్ ఫ్రాక్ వేసుకుని దాని మీద బ్లౌజ్ వేసుకుంటే ఎలా ఉంటుందని చెప్పి దానికోసమే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఈ కింద వరకు స్టిచ్ వేసుకుంటూ వచ్చేసామంటే కంప్లీట్ అయిపోతుంది అంతే. ఇటు సైడ్ కూడా నడుం బెల్ట్ పెట్టుకోవాలండి లోపల. అలాగే ఈ చివరి వచ్చేసి లోపలికి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసామంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. అంతే, అయిపోయింది. ఇప్పుడు ఇది తిప్పి చూపిస్తా ఫ్రాక్ అయితే ఎలా వచ్చింది అనేది. చాలా బాగా వచ్చింది. అయితే హ్యాండ్ ఒకటే వేరే బోర్డర్ పెట్టుంటే ఇంకా సూపర్గా ఉండేది. చూసారు కదా, నెక్ ఈ విధంగా ఉండి థ్రెడ్స్కి వచ్చేసి ఇలా పెట్టేశాను అంతే. నా వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. మరి ఇన్ని వీడియోతో మళ్ళీ కలుద్దాం.